నమస్తే ఇయాలటి తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా, చూసేయండి. సరిసి కొడుతున్నాయి ఎండలు, దెబ్బకు వలిగినాయి బండలు. జన సైనికుల కోసం పరీక్ష, పార్టీకి ఇదేనేమో రక్ష. షికారికి బయలుదేరిన సత్తి. చిల్లరాలు ఎందుకుంటారు, వేసీలు ఉంటారు. ఎండగాలం గారా చల్లబడ్డాక బయటకు వస్తారు. బయటకు వచ్చినాక వేస్తా, గాలమన్న వేస్తా, ఓలాన్న వేస్తా. పడతారు 10 మంది రా. ఇప్పుడు పార్టీ సభ్యత్వాలు అంటే ఎట్లా చేస్తారు? ఏముంది, 4 బాటలు అడ్డగాడ ఒక టెంట్ వేసుకొని కూర్చుంటారు. మైకులో పాటలు వినబడుతుంటాయి. వచ్చిన వాళ్ళ తన 10-20 తీసుకొని పేరు రాసుకొని రసీదు చింపిస్తారు. గా పైసలకే 4-5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. మా పార్టీ అన్నిటికంటే పెద్ద పార్టీ, మా పార్టీలో గిన్ని కోట్ల మంది చేరికైనరు అని గొప్పగా ప్రచారం చేసుకుంటారు. పార్టీ పేరు, పార్టీ గుర్తు, జెండా కలర్లు తప్ప ఆ పార్టీ గురించి ఏం తెలవని వాళ్ళకు కూడా సభ్యత్వాలు చింపిస్తారు. దీనికి లీడర్ల నడుమ పోటీలు కూడా నడుస్తుంటాయి. పెద్దసారి కంట్ల పడేందుకు. కానీ ఒకళ్ళు ఇప్పుడు పద్ధతి మార్చిండ్రు. వీళ్ళంతా జనసేన పార్టీల పెద్ద లీడర్లు అయితందుకు పరీక్ష రాస్తుండ్రు. ఏ పార్టీలన్నా షరిక చేసుకోవాలంటే ఎంత పైక ఉన్నది, కులబలం ఎంత, పతారెంత ఉన్నదని చూస్తారు. కానీ పవన్ అన్న మాత్రం మీ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయో రాయమని పరీక్ష పెట్టిండు. వెనక సిరి స్పీచ్ల పరీక్ష పెట్టిండు. మంచిగా రాసిన వాళ్ళను రాతగాళ్ల కింద, మంచిగా స్టేజ్ ఎక్కి స్పీచ్లు దంచిన వాళ్ళను మాటగాళ్ల కింద తీసుకుంటారట. పార్టీల షరీకైతందుకు ఇంత కష్టపడి పరీక్షలు రాస్తుండ్రంటే వీళ్ళను తారీఫ్ చేయాల్సిందే. కానీ ఇలా ఎవరిని పాస్ చేయాలనో ఎవరిని ఫెయిల్ చేయాలనో అన్నది కూడా పవన్ అన్నకు ఇంతకంటే పెద్ద పరీక్ష. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఇంత రిస్క్ తీసుకుండ్రంటే అంతకంటే అర్హత ఏముంటది చెప్పుండ్రి. సూపర్ గా రాయలేకున్నా, స్పీచ్లు దంచలేకున్నా కార్యకర్తల కిందనన్నా తీసుకోసారు, నీకు మస్తక్కరికి వస్తారు. కానీ దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఇట్లనైతే ఎవ్వరు తీసుకోలేదు కదా. ఈ విషయంలో కాటమరాయుని కూడా తారీఫ్ చేయాల్సిందే. వామ్మో, ఈ వార్తని మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీ ఇంట్లోకి ఏది అర్జెంటు కొనాలో, ఏది వెనకసిరి కొనాలో తెలుస్తుంది. ఉప్పు పప్పుల సంగతి ఏంది, బట్టవాతల ముచ్చటేంది, టీవీలు ఫోన్ల మతలావేంది, కార్లు మోటార్ సైకిళ్ళ ముచ్చటేంది, మొత్తం ఎరకైతుంది. సరేనా, మరి మార్తేస్తున్నాం. ఇక ఒక వస్తువు ఒక పన్ను రూల్తోని దేని రేట్లు పెరుగుతాయి, ఏం తగ్గుతాయో చెప్పిర్రు సెంటర్ వాళ్ళు. బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు, కోడిగుడ్లు, తేనె, పన్నీరు, బెల్లం, శనగపిండి, మైదా, అప్పడాలు, ఉప్పు, గాజులు, కుంకుమ, నేసిన బట్టల మీద మొత్తానికి మొత్తం పన్ను తీసి పడేసిర్రు. ఇక చక్కెర, శాపత్త, మంచు నూనె, పాలపొడి, గ్యాస్ నూనె, మసాలాలు, పండ్ల రసాలు, మందుల మీద 100కి 5 రూపాయల ట్యాక్స్ పడుతుంది. ఈ మానం రైలు టికెట్ల మీద కూడా ఇంతనే ట్యాక్స్ పడుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లు, జీడిపప్పు, బాదం పప్పు, ఊదిబత్తులు, కుట్టు మిషన్లు, మిక్సర్లు కొంటే 100కి 12 రూపాయల ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక టూత్ పేస్ట్లు, ఐస్ క్రీంలు, ఇనుము, స్టీలు, మినరల్ వాటర్ బాటిళ్లు, కెమెరాలు, లౌడ్ స్పీకర్లు, కొన్ని మిషన్ల మీద 100కి 18 రూపాయల పన్నును వసూలు చేస్తారు. శ్రీమంతులు ఆడేటివే ఉంటాయి కదా, కార్లు, సోకుల బైకులు, మేకప్ పౌడర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఫ్రిడ్జులు, చాక్లెట్లు, పిస్తోలు, మంచి గడియారాలు, షాంపుల రేట్లు పెరుగుతాయి. 100కి 28 రూపాయల ట్యాక్స్ కట్టాలి. పటాకుల మీద కూడా బాగానే వేసిండ్రులో. ఇక గుట్కాలు, సిగరెట్లను ఇంకింత పిరం చేసిండ్రు. జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. చెప్పాల్సిన అన్ని చెప్పినాం. పిరమయ్యేదేమన్నుంటే ఇప్పుడే కొనుక్కుంటే మీకే మంచిది. ఇప్పుడు నేనేం వార్త చెప్తానో అది మీరు కూడా చెప్తారు, ఎందుకంటే మీకు కూడా తెలుసు. చెప్పుర్రి. అయ్యో గట్ల చూస్తారు, మీకు తెలిసిందే. అందరం దినాన్ని తిట్టుకుంటున్నాం కూడా. అయ్యో అబ్బా ఇంకెన్ని రోజులు రా దేవుడా అని అనుకుంటలేమా? ఎక్కడికైనా పోయేది ఉంటే ఎగిలి వారంగానే పోవాలి అనుకుంటున్నాం. ఇంకా అదికస్తలేదా? ఇంట్లో నీళ్ళు సరిపోతలేవు. అబ్బా ఎన్ని నీళ్ళు కావాలి, ఇంకా కూడా అదికస్తలేదా? చీని మీకు చెప్పేవరకు అలా నాకు చెమటలు వచ్చేటట్టున్నాయి. నేను జరసేపు ఒప్పుకుంటా కానీ మా సత్తిగడ ముచ్చట చెప్తాడట. ఈనుండ్రి. ఈ బొమ్మ ఏంటిదంటాను ఫరిస్కే బట్టి చూస్తుండ్రా. రోలు కంటి సూఫ్తోని కథం చేసేసిండు సూరన్న. రోని కార్తి రాకముందుకే రోలు వలగొట్టిండు. అవును, మళ్ళా ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఇంగలం తట్టి ఎత్తుకపోతున్నట్టే అనిపిస్తున్నది. గంట సేఫ్ ఎండలు తిరిగి ఇంటికి పోతే ఎవరు నువ్వు అంటాను అడుగుతుండ్రంట. ఎర్రటెండలకు ఫెంక మీద ఫేలాలో సెంగే గుర్తున్నారు అందరూ. డాంబర్ రోడ్డు మీద నడుస్తుంటే చెప్పులు అంటకపోయేటట్టే ఉన్నాయి రా నాయన. మాయంత మొనగాలు లేడంట, ఎగిరే ఫర్సు ఫోరగాలు కూడా ముడుచుకొని మూలకు వంతున్నారు. సూరన్న సురుకులకు బుగులు పట్టి ఇక కాలర ముచ్చట అయితే చెప్పబోసాం కాదు అనుకోండి. బూరుగాడి తలగబడ్డట్టే ఉత్తగానే మంటలు అంటుకుంటున్నాయి. ఈ ఎండలతోని ఎవరికన్నా లాభం ఉన్నదా అంటే పండ్ల రసాలు అమ్మేటోళ్ళకే ఉన్నది. ఫుల్ గిరాకీ అవుతున్నది.
పండ్లు ఫేయికి వడాయి అనుకునేటోళ్ళు సల్లగో బీరు గుద్ది మనసు నిమ్మలం చేసుకుంటుండ్రు. అబ్బా ఈసారి మంచి ఉపాయం చేసిండు. బండి మీద కొట్టమేసుకున్నాడు ఎండ కొట్టకుట్ట. సారు నెత్తికి షిఫ్ఫ పెట్టుకో, జుర్మానా కింద ఆయనతో పోలీసు వాళ్ళు షత్రిఫ్గా పోగలరు. ఈ తమ్ముని చూడండి బర్ఫ్ గడ్డ నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. అమ్మా జల్దీ ఇంటి కురుకురా నాయన కరిగిపోతున్నది. అబ్బో తాతో ముద్దుగా ఫ్రిడ్జ్లో ముడుచుకొని బతుకున్నాడు. మీరు కూడా గిసొంటిది ఏదైనా ఉపాయం చేసుకోండి. రేపు ఇంకింత దంచుతాయంట. మళ్ళా ఆర్త చెప్పే వరకు నాకు కూడా ఎండసేగ తలిగినట్టు అనిపిస్తున్నది. ఇంటి కురికి కుండల ముఖం దాసుకుంటా. గుంపులు ఉంటే ఒలేస్తా, పల్సగా ఉంటే గాలం వేస్తా. ఫర్తర్ ఎట్లయినా. అర్రే భుజాన వలేసుకున్నావు, చేపలు పట్టిని కోతున్నావారా? బురద కంశాలు కొర్రమాటలు పట్టుకొస్తా. ఆతలకోలు బంధు పెట్టి అల్లమెల్లిగడ్డ నూరి ఫుల్గా కూర వండుకొని తిందమంటానే. మరి ఒలెందుకు, ఆ గాలం ఎందుకు, కట్టేందుకు, ఏడికి బయలుదేరినావు నువ్వు అసలు? ఓ తానా కూర్చున్నదాను సఫర్ దాకా కూర్చో వలరకుండా సత్తి అంటాను. వలితే ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోగలరు, ఒక్కడు కూడా దొరకాలి మళ్ళా నాకు. బెజురుకొనూరు కూడా ఏంద్రా? ఏం బట్టి కోతున్నావు అసలు నువ్వు? అరే నర్సిగా ఏడున్నావురా? జంగయ్యాలు ఇంట్లో పెద్ద కన్యలోళ్ళు ఉంటారు చూడు, అది తీసుకొని రా గాంధీ భవనం కాడికి. ఆ ఫాఫాయకి చెప్పు బీజేపీ ఆఫీస్ కాడికి రమ్మని గాలాలు తీసుకొని అన్ని. ఇద్దరు రండి అట్లనే. ఏమంటున్నా యాన్ మరొక మళ్ళా గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ కా? ఆడ నాకు తెలియకుంటే చెర్లేడున్నాయిరా. చెల్లరాళ్ళు ఎందుకుంటారు? వేసీలు ఉంటారు. ఎండగాలం గారా చల్లబడ్డాక బయటకు వస్తారు. బయటకు వచ్చినాక వేస్తా, గాలమన్న వేస్తా, ఓలాన్న వేస్తా. పడతారు 10 మంది దాకా. 10 మంది వాళ్ళు ఏందిరా? ఆ వలలు గాలంతో ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఉత్తమ్ సార్ లేనప్పుడు అలా మనసుల మీద ఒలేస్తా, ఉత్తగానే వాడతారు. బీజేపీలో అయితే 2-3 ఉన్నారు, అలా గాలం వేస్తా. ఓ బిత్తిరోడా, వాళ్ళు ఏమన్నా చేపలారా వలలు గాలానికి దొరకనీకి? వాళ్ళే గాలాలు ఓలలు వేస్తే మస్తు మంది వాడుతున్నారంట. నేను వేస్తా వాడరా? ఇగో పెద్ద గాలం కట్టుకొచ్చిన, దారం పెద్దగా ఉన్నది. ఫర్తర్ ఎట్లయినా. అసలు నీకెవలరా గాలం వలేయమని ఉపాయం చెప్పిన వాళ్ళు? ఉత్తమ్ సార్ కైతే నిర్ణయం వాడతలేదంట. కాళ్ళు మూసుకుంటే బీజేపీ వాళ్ళు ఒలలు గాలాలు పట్టుకొని వచ్చినట్టు అనిపిస్తున్నారంట. ఏహే నిజంగా ఒలలు కాదురా, అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు పార్టీలకు పోతారు కానీ ఒలలేసుడు కాదు. ఏహే ఉత్తమ్ సార్ మీటింగ్ పెట్టి చెప్పలేరా బీజేపీ లక్ష్మణ్ సారు కాంగ్రెస్ వాళ్ళని ఒలలేసి మలుపుకపోతున్నారంట అని? అవునా? మరి లక్ష్మణ్ సార్ ఏమన్నాడు? మీ వాళ్ళే ఎవరి వల్ల పడదామా అని చూస్తుండ్రు, మీ వాళ్ళు మాకేం వద్దు అని అనలేదా? ఉత్తమ్ సార్ ఏమో ఫలానోళ్ళు పోతున్నారంట అని పేర్లు కూడా చెప్పే. ఇప్పుడు ఆయనతో లక్ష్మణ్ సార్ మా దాంట్లోకి వద్దు అంటే వాళ్ళు ఎటు పోతారు? అందుకే ఒలలు తీసుకొని పోతున్నా, ఇటు మలుపుకొస్తా నేను. అయినా లక్ష్మణ్ సార్ ఏం లేదురా, మొత్తం ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా సారే చూస్తుండట. ఢిల్లీకి వెళ్ళే సార్ గాలం వేస్తుండట. అమిత్ షా సార్ దగ్గర గంతగానం పెద్ద ఒలలు గాలాలు ఉన్నాయా అక్క? ఢిల్లీలోకి వెళ్ళి గాలం వేస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పడుతున్నాయా? ఉత్తమ్ సార్ తాన లేవా ఒలలు గాలాలు? ఉత్తమ్ సార్ కూడా బీజేపీ వాళ్ళు టచ్లు ఉన్నారట్రా. అయినా నువ్వు గాలం ఎవరికేస్తావు, ఓలే వాళ్ళకేస్తావు? కాంగ్రెస్ వాళ్ళకి గాలాలు వేయాలనా ఒలలు వేయాలనా? అమ్మో గాలాలు వేయొద్దు, కాంగ్రెస్ వాళ్ళు మస్తు తాకుళ్ళు తిన్నారు, వాళ్ళకి ఒలలే వేయాలి. బీజేపీ వాళ్ళకి అయితే గాలం వేస్తే సరిపోతుంది. సరే గాని సత్తి, షెడ్ వేసుకొని వల గాలం పట్టుకొని పోతే నీకు నిజంగానే పడతారు అనుకుంటున్నావా? అట్లా కూడా ఆస్తుంటుందా? షెడ్డీలు అంగిలు వేసుకొని పోతే వాడరా? రాజకీయ పోలే లెక్క కద్దరు వేసుకొని పోవాలనా? దోతి కట్టుకొని పోవాలనా? పాయింట్ వేసుకొని పోవాలనా? మళ్ళా ఏదో మాట వరుసకి అట్లా అంటారా? పైసా పతారా గట్టి పార్టీ ఉంటే పడతారు, నీకేం పార్టీ ఉందని? అమ్మా అట్లనా అక్క? పార్టీ వాళ్ళకే పడతారా? అట్లయితే కేసీఆర్ సార్ ఎవరికి వేస్తున్నది అక్క? గాలమోలా? అయ్యో సారు గాలం వల్ల కాదురా, చెరువు కట్టనే తెంపి ఎప్పుడో కారు నింపుకుండు. ఇప్పుడు సార్కి ఏం అవసరం లేదు. పెద్ద చేపల్ని పట్టుకపోయి బుడ్డ పరకల్ని ఇడిచిపెట్టిండేమో అక్క. సార్ చెల్లరల్లా చేపలు ఇడిపించింది కదా, అవేం చేస్తారు? ఎప్పుడా ఆ చేపలు వేరే, ఈ చేపలు వేరే. పార్టీ పెద్ద లీడర్లు వేసే గాలాలు ఓలాలు వేరే ఉంటాయి, అవి నీకు అర్థం కావు. ఉత్తమ్ సార్ ఉత్తగానే గడ్డం పెంచుకొని తిరుగుతున్నాడు కానీ ఓలలు గాలాలు తెచ్చుకుంటే కాదా? ఉత్తమ్ సార్ కు గాలాలు ఓలలు ఇచ్చేటోళ్ళే లేరా? ఉత్తమ్ సార్ రాహుల్ గాంధీ సార్ని, బీజేపీ వాళ్ళేమో అమిత్ షా సార్ని తోలుకొస్తారు కదా. వాళ్ళు వచ్చి గాలం ఓలల బేరం ఎట్లా నడుస్తుందో చూసిపోతారా? లేకుంటే గాలం ఓలలు ఎట్లేయాలనో నేర్పించిపోతారా? ఎవరు ఎటు పోతారు, ఎవరి గాలానికి పడతారో వచ్చే ఎలక్షన్లలో తెలుస్తుంది. సరేనా? అసలు ఆ వాళ్ళు ఎక్కడిది నీకు? ఇది ఓలా అనుకుంటున్నావు అక్క? కారు మన ఇంట్లోనే మచ్చర్దాను దోమలది. దీనికి సన్నం ఉంటాయి తూట్లు, ఇళ్ళకి వెళ్తే తప్పించుకోలేరు ఎవ్వరు మీద నన్ను వేయచ్చు. ఇది సరిసి కొడుతున్నాయి ఎండలు, దెబ్బకు వలిగినాయి బండలు.
జన సైనికుల కోసం పరీక్ష, పార్టీకి ఇదేనేమో రక్ష. షికారికి బయలుదేరిన సత్తి. చిల్లరాలు ఎందుకుంటారు? వేసీలు ఉంటారు. ఎండగాలం గారా చల్లబడ్డాక బయటకు వస్తారు. బయటకు వచ్చినాక వేస్తా, గాలమన్న వేస్తా, ఓలాన్న వేస్తా. పడతారు 10 మంది రా. అయిపోయినాయి మన ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.